రానా మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఓకే నో యూస్. వాడు విండండి. పోయిన వ్యక్తిని కూడా అక్కడి నుంచి బయటకు పంపించినట్టు వైనం చాలా బాధాకరం. నేను కూడా ఒక యుద్ధం చేస్తేనే లోపలికి పోవడం జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈరోజు చెప్పు మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్ మేరకు వారి ముందు వ్యక్తిగతంగా హాజరవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా గొప్ప పని చేశావు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వారు ఇచ్చినటువంటి నోటీస్ కి బదులుగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో వారు ఇచ్చినటువంటి నోటీస్ కి వ్యక్తిగతంగా వచ్చి సమాధానం చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆనరబుల్ కమిషన్ ముందు హాజరవడం జరిగింది. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. జరిగినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 2-3 అంశాలని ఆనరబుల్ కమిషన్ మా ముందు పెట్టడం, దానికి మేము ఇవ్వాల్సినటువంటి వివరణ కూడా వారికి ఇవ్వడం జరిగింది. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అడు ఒప్పుకోకపోవటం. అందులో ప్రధానంగా 3 అంశాలని, ఒకటి నేను మేకప్ మంత్రి అన్నానన్నటువంటిది, దాని మీద మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే బయటపడుతుంది. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. అవునా? అబ్బా చపాతి మొఖం దానా, దరిద్ర కొట్టు ముండా. మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. సన్నాస్రా కొడకల్లారా, తిరిగిరా కొడకల్లారా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నా కొడకల్లారా మీ నాలుగులు తగ్గొస్తాం. మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా దీన్ని భావించవచ్చా అని ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా.